చాలామందికి ఎడమ భుజం లాగుతుంది. కానీ ఎందుకు లాగుతుందో కారణాలు తెలీదు. సో, ఈ వీడియోలో ఇంపార్టెంట్ కారణాలు చెప్తాను. ఇక్కడ డయాఫ్రమ్ అని ఉంటుంది మన పొట్ట. లంగ్స్ కింద. ఈ డయాఫ్రమ్ ఎప్పుడైతే ఇన్‌ఫ్లమేషన్ అవుతుందో దాని నర్వ్ సప్లై ఫ్రెనిక్ నర్వ్. ఇదే ఫ్రెనిక్ నర్వ్ ఎడమ భుజానికి అండ్ కుడి భుజానికి కూడా సప్లై చేస్తుంది. సో, డయాఫ్రమ్ ఎప్పుడు ఇరిటేట్ అవుతుంది? దాని కిందలో ఉన్న ఆర్గాన్స్ ఇన్‌ఫ్లమేషన్ గానీ, ఇరిటేట్ గానీ అవుతాయి. దాని కింద ఉన్న ఆర్గాన్స్ ఎడమ పక్క వచ్చేసి స్టమక్, స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్. సో, ప్యాంక్రియాటైటిస్ ఉన్నా లేదా గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నా, స్ప్లీన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా ఎడమ పక్క లాగడం మొదలుపెడుతుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నా, లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కుడి పక్కన లాగడం మొదలుపెడుతుంది. సో, ఫ్యాటీ లివర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కుడి భుజం లాగుతుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే కుడి భుజం లాగుతుంది. ప్యాంక్రియాటైటిస్, ఇన్‌ఫ్లమేషన్ ఇలాంటివి ఉంటే, గ్యాస్ట్రైటిస్ ఉంటే ఎడమ భుజం లాగుతుంది. సో, ఇవి ముఖ్యమైన కారణాలు కుడి భుజం, ఎడమ భుజం లాగడానికి. ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో సఫర్ అయితే ఎనీ టైమ్ మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. థాంక్ యూ.